హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో నిఖిల్ని కార్నర్ చేస్తూ నిఖిల్ని ట్రోఫీకి దూరం చేయాలనే కొన్ని ఆలోచనలు, దుష్టశక్తులు అయితే ప్రవేశించాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా ఎలిమినేషన్ కోసం మొత్తం 5 మంది నామినేట్ అయితే అయ్యారు. ఆ 5 మందిలో నిఖిల్ కూడా ఒకడు. నిఖిల్తో పాటు నబీల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి కూడా నామినేషన్స్లో ఉండటం జరిగింది. అయితే నామినేషన్ సమయంలో నిఖిల్పై ఎన్నో నిందలైతే వేశారు ఓల్డ్ కంటెస్టెంట్స్. అదే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. మరి ఆ 5 మంది ఓటింగ్లో నిఖిల్ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. నిఖిల్ని అందరూ ఫ్లవర్ని చేయాలని చూస్తే నిఖిల్ వైల్డ్ ఫైర్తో ఓటింగ్లో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. నిఖిల్కి ఈ వారం ఏకంగా 33% ఓటింగ్ అయితే జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు ఇంకా తన జోరుని, తన హోరుని కొనసాగిస్తూ ఓటింగ్లో ముందుకు పోతున్నాడు నిఖిల్. ప్రేరణ, యష్మి, పృథ్వీ మొత్తం ముగ్గురు నామినేషన్స్లో ఉన్నా కూడా నిఖిల్కి ఈ రేంజ్ ఓటింగ్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. ఎందుకు అంటే గతంలో నిఖిల్కి భారీగా ఓటింగ్ జరిగిన ప్రతిసారి కూడా ప్రేరణ, యష్మి, పృథ్వీలలో ఎవరో ఒకరు నామినేషన్స్లో లేకపోవడం, వారి ఫ్యాన్స్ నిఖిల్కి సపోర్ట్గా నిలుస్తున్నారు అంటూ వార్తలైతే వచ్చేవి. కానీ ఈ వారం 4 నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా నిఖిల్కి భారీగా ఓటింగ్ జరుగుతుంది. దీనంతటికీ కారణం నిఖిల్ ఏమీ చేయకపోయినా అనరాని మాటలు అన్నారు, నిందలు వేశారు. అయితే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో కూడా నిఖిల్ బాగా పర్ఫార్మెన్స్ చేయడంతో ఇక నిఖిల్కి ఓటింగ్లో తిరుగు లేకుండా పోయింది అని చెప్పవచ్చు. మరి ఈ వారం వైల్డ్ ఫైర్ని చూపిస్తున్న నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.